ప్రభునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆన్నాను సంఘము వారి ప్రతిష్ఠిత నివేదన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నిన్నటి దినమున మనము 40 రోజులు ఎందుకు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు కూడా మరొక 40 దినముల ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన పరిచర్య మొదలుపెట్టే ముందు కూడా 40 దినముల ఉపవాస ప్రార్థనలు ఆచరించారు. నిజానికి యేసయ్యకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆయన దేవాది దేవుడై ఉండి తన స్వరూపాన్ని తగ్గించుకొని మానవుడిగా భూమి మీద పుట్టాడు. ఆయన భూమి మీద ఉన్నంతకాలంలో ఆయనలో ఏ లోపము లేదు, ఏ పాపము లేదని ఆయనే ఛాలెంజ్ చేసి చెప్పాడు. 2000 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈ రోజు కూడా ఎవరు కూడా ఆయనలో ఈ దోషం ఉంది లేదా ఈ లోపం ఉందని చెప్పగలిగిన ధైర్యం ఎవరికి చాలలేదు, ఎవరు నిరూపించలేరు కూడా. అటువంటి స్థితిలో ఆయన మరి 40 రోజులు ఉపవాసం ఉండి ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన కంటి ముందు ఉన్న టార్గెట్, ఆయన కంటి ముందున్న ఆ భవిష్యత్తులో చేయబోతున్న ఆ మహాకార్యము, ఆ శిలువ యాగము, ఆ గొప్ప బలిదానానికి ఆయన సంసిద్ధులుగా మార్చుకుంటానికి చేసే ప్రయత్నం అది. మరి ఈ పరిచర్యకు, ఈ ఉపవాస ప్రార్థనలకు యేసుక్రీస్తు నడిపించింది ఎవరంటే, ఇక్కడ లూకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాల్లో, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. 40 దినములు అపవాది చేత శోధించబడటానికి ఆత్మచేత అరణ్యానికి కొనుపోబడ్డాడు. అంటే సైతాను చేత శోధింపబడటానికి ప్రభువే యేసుక్రీస్తుని అనుమతించాడు. పరిశుద్ధాత్మే ఆయన్ను అడవిలోనికి తీసుకెళ్ళటం జరిగింది. అంటే దేవుడు ఒక మంచి కార్యం చేయటానికి, ఒక మంచి ప్రయత్నం చేయటానికి, లోక రక్షణ కొరకు తన్ను తాను సిద్ధపరచుకుంటానికి చేసిన ఇది ఒక ప్రయత్నము. ఈ ప్రయత్నంలో యేసయ్య 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు 30 రోజులు 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఉండి నేర్చుకున్నది ప్రజల యొక్క మనస్తత్వాలు అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం చేసిన మనసుల ప్రభావితాన్ని ఒకసారి ప్రభు ముందు పెట్టి, ఇటువంటి మనుషులలో ఇటువంటి ఆత్మ లేని వాళ్ళ మనుషుల మధ్య పరిచర్య చేయడానికి, వాళ్ళ కోసం రక్తం కాచడానికి, వాళ్ళ కోసం మరణం పొందటానికి దేవుడు తను ఎలా సిద్ధపరచుకున్నాడో చెప్పే అంశమే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన. మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో యేసయ్య చేసిన ప్రార్థన ఆత్మచేత నడిపింపబడ్డాడు. తర్వాత మనం గమనిస్తే ఆయన 40 రోజుల ప్రార్థన తర్వాత కూడా దూతల చేత ఆయన పరిచర్య చేర్చుకున్నాడు. దాని అర్థం ఏంటంటే, 40 రోజుల ప్రార్థన యేసయ్య చేసి మనకి మాదిరి చూపించాడు. మన ముందు ఒక టార్గెట్ ఉన్నప్పుడు, మన ముందు ఒక పని ఉన్నప్పుడు, మనం చేసే ఒక టార్గెట్ బలమైన టార్గెట్ ఉన్నప్పుడు, లేదా బలమైన సైతాన్ ఉన్నప్పుడు వాడిని ఎదుర్కొనడానికి మనం ఎలా ప్రయత్నం చేయాలని దేవుడు ప్రార్థన పూర్వకంగా చేసి చూపించాడు. మనం ఆ రీతిగా చేయాలని మనం హెచ్చరించి ఉన్నాడు. కాబట్టి ప్రియ క్రైస్తవుడా, జ్ఞాపకం చేసుకో, నీ జీవన పరిచర్యలు కానీ, నీ దినచర్యలు కానీ ఏదైనా పెద్ద టార్గెట్ నీ కంటి ముందు ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేయాలి. అది మరీ పెద్ద టార్గెట్ అయితే 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి అడిగి పొందుకోవచ్చు. ఇట్టి అవకాశము మనకు బైబిల్లో దేవుడు మనం చూపించి ఉన్నాడు. ఈ మాదిరిగా ఉండడానికి దేవుడు తన పరిచర్యలో చేసి చూపించాడు. కాబట్టి మనం ఆ విధంగా అడుగులు ముందుకు వేయవచ్చు. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకలో ఆశీర్వదించి నడిపించును గాక. మీ అందరికీ దేవుని ద్వారా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.